హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 5వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. ఆయా సమయములకు దేవదూత కొన్నిట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఉచ్చకల చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మీరందరూ ఆత్మీయ క్షేమంతో, ఆత్మీయ ఆరోగ్యంతో ఉన్నారని నేను భావిస్తున్నాను. ఆరోగ్యకరమైన ఉపదేశము వింటూ ఉన్నప్పుడు మనం ఎదుగుతూ బలపడుతూ ఉంటాం. కల్తీ లేని ఆహారం తింటున్నప్పుడు మనం పుష్టిగా ఉంటాం. కల్తీతో కూడుకున్న ఆహారం తీసుకున్నప్పుడు మన ఆరోగ్యం పాడవుతుంది. నిర్మలమైనటువంటి వాక్యం అనే పాలు, వాక్యమైనటువంటి అన్నం, వాక్యము అనేటువంటి మాంసం మనం భుజించినప్పుడు మనం ఎదగలము అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్కి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా స్థానిక సంఘంలో గిడియోన్ మిషన్ చర్చ్, శాంతినగర్, నెల్లూరు, డైకోస్ రోడ్డు, ప్రతి ఆదివారము నేను చేసేటువంటి సందేశాలు మన సోదరులు లైవ్ ఇస్తున్నారు. అంతేకాకుండా ఎడిట్ చేసి మళ్ళీ దాన్ని హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో ఉంచుతున్నారు. కనుక ఆదివారపు సందేశాలు మీకు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలోను, హైదరాబాద్లోను, ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఆ సందేశాలను వింటూ ఉన్నారు. కనుక దేవుని సందేశాలు మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సందేశము ముఖ్యం, కానీ సందేశకులు ఎవరు అనేది ముఖ్యం కాదు. ఈ రోజుల్లో సందేశకుల యొక్క పాపులారిటీ, సందేశకులు యొక్క లేకపోతే వాళ్ళు స్థాపించినటువంటి సంఘాలు, వాళ్ళ యొక్క సంస్థ యొక్క దాని యొక్క సైజ్, దాని యొక్క ఆకారం, భారీ ఆకారం, వీటన్నిటినే చూస్తున్నారు. ఈ లోకంలో పెద్ద పెద్ద వాళ్ళకన్నా దేవుడు చిన్న చిన్న వాళ్ళని, చిన్న చిన్న వాటినే ఉపయోగించుకుంటాడనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఈ లోకంలో పెద్దవారిని సిగ్గుపరచడానికైనా మాబోటి చిన్నవాళ్ళని వాడుకుంటున్నాడేమో అనిపిస్తుంది. చిన్నవాళ్ళుగా మారి ఆయన చేతి కిందకు వెళ్ళిపోతే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో, అనగా నిన్నటి ఎపిసోడ్లో యేసు ప్రభు యెరూషలేముకు వచ్చాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనంలో మాటను ఆధారంగా చేసుకొని ఆయన యెరూషలేముకు ఎందుకు వచ్చాడు, యెరూషలేముకు రావడానికి ఉన్నటువంటి 4 కారణాల గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రతిదానికి కారణం ఉంది. కారణం లేకుండా ఏదో ఫార్మాలిటీగా జరుగుతున్నవి కాదు, ఏదో బై మిస్టేక్ జరుగుతున్న విషయాలు కాదు. అదంతా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. యేసు ప్రభు లైఫ్ అంత వెల్ ప్లాన్డ్ లైఫ్. ఆయన మినిస్ట్రీ వెల్ ప్లాన్డ్ మినిస్ట్రీ. ఎప్పుడు ప్లాన్ చేశాడంటే ఈ లోకంలో కూర్చొని రేపటి మీటింగ్ గురించి ఆయన ఈరోజు ప్లాన్ చేశాడని కాదు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ప్రకారం చూడాలంటే జగత్తుకు పునాది వేయబడక ముందే హీ ప్లాన్డ్, హీ డెస్టైన్డ్, హీ ప్రీ డెస్టైన్డ్, ముందుగా నిర్ణయించాడు. అనగా దేవుడు చేసే పనులు శాశ్వతములు. దేవుడు చేసే పనులు మానవులు పుట్టక ముందు నుంచి ఆయన నిర్ధారించాడు. ఇలా ఉండాలి, ఇలా ఉంచాలి, ఇలా జరగాలి, పలాని వ్యక్తి ఇలా ఉండాలి, లేకపోతే పలాని వ్యక్తి ఇక్కడికి వెళ్ళాలి. వ్యక్తుల యొక్క పొలిమేరలు, నివాస స్థలం యొక్క పొలిమేరలు కూడా నిర్ణయించి, అలాగని మనల్ని కీలుబొమ్మలుగా చేసి వాడుకుంటున్న దేవుడు అని దేవుని గురించి మనం తక్కువ అంచనా వేయకూడదు. మనకు స్వేచ్ఛనిచ్చాడు, మనకు ఫ్రీ విల్ని ఇచ్చాడు. జాగ్రత్త, మీ ఇష్టం. చూడుడి, నేడు మీ ఎదుట దీవెనయు శాపం పెట్టుచున్నాను, మీ ఇష్టం. శాపం కోరుకోవడానికి వీల్లేదు, దీవెన మాత్రమే తీసుకోవాలి అని కాదు. చాయిస్ మనకిచ్చాడు. చాయిస్ మనకిచ్చినప్పుడు ఆ చాయిస్ ద్వారా మీరు ఎంపిక చేసుకునే వాటి ద్వారా పలానా దాని వల్ల ప్రయోజనాలు ఏంటి, పలానా దాని వల్ల ప్రయోజనాలు ఏంటి, పలానా దాని వల్ల నష్టాలు ఏంటి అనే విషయాలు దేవుడు మనకు అవగాహన ఇస్తున్నాడు. మనం ఆలోచించిన విషయాలు నిజాన్ని తెలపడానికి యేసు ప్రభు యెరూషలేముకు పంపబడ్డాడు.
ఏం నిజాన్ని తెలపడానికి? ప్రజలకు నిజం తెలియదా? నిజం తెలుసు, నిజం లోతుగా గ్రహించలేకుండా ఉన్నారు, అనగా సత్యం తెలియదు. బెతస్తా దగ్గర జరుగుతున్న, బెతస్తా కోనేరు చుట్టూ జరుగుతున్నటువంటి బిజినెస్, బెతస్తా కోనేరు చుట్టూ అల్లుకున్నటువంటి కట్టుకథలు, స్వస్థత జరుగుతుందనేటువంటి భ్రమ. ఈ రోజులో స్వస్థతలు లేకపోయినా స్వస్థతలు జరుగుతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. పలానా చోట స్వస్థతలు జరుగుతున్నాయని వెళ్ళిపోతున్నారు. నీ ఉన్న చోటునే నువ్వు స్వస్థత అనుభవించవచ్చు. నువ్వున్న నీ స్థానిక సంఘంలోనే స్వస్థతను అనుభవించవచ్చు. ఈ రోజుల్లో కార్యాలు జరగడం లేదని చెప్పేసి సంఘాలు మారుతున్నారు కొంతమంది. మేము ఆ సంఘానికి వెళ్ళామండి, 7 వారాలు ప్రార్థన పెట్టించుకున్నాం, ఏం జరగలేదండి, వేరే సంఘానికి వెళ్తాం, ఆ మందిరానికి వెళ్తాం, ఈ మందిరానికి వెళ్తాం. నువ్వు మారాల్సింది మందిరం కాదు, నువ్వు మారాల్సింది నీ మనసు మారాలి. నీ మనసు మారకుండా ఏ మందిరానికి వెళ్ళినా సమస్యలే. ఏ మందిరానికి వెళ్ళినా కానీ నీ సమస్యల పరిష్కారం కావు. మారాల్సింది మందిరం కాదు, మారాల్సింది మనం మది మారాలే కానీ మందిరం కాదు మారాల్సింది. మందిరము కొంతమంది చేత రన్ అవుతుంది, నడిపించబడుతుంది. ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటాయి, ఆరంభంలో బాగానే ఉంటుంది, రాను రాను బాగాలేవండి పరిస్థితులు, మారదాం అనుకుంటున్నాను, మారాలనుకుంటున్నాను అని ఎవరో కొత్త ప్రసంగికులో, టీవీ ప్రసంగికులో ఎవడో బయట నుంచి వస్తారు, బయట రాష్ట్రాల్లోంచి ఎవరో వచ్చేసరికి అట్రాక్ట్ అయిపోతున్నారు ప్రజలు. నీ ఉన్న చోటే దేవుడిని దీవించగలడు. నువ్వు ఉన్న చోటనే వలవి కార్యం దేవుడు చేస్తాడు. నువ్వు ఉన్న చోటనే, నీ ఇంట్లోనే కూర్చొని, నీ ఏకాంతంగా నువ్వు కూర్చొని దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించు. నీ కుమార్తె వివాహం అవుతుంది. ప్రభువుని అడుగు, నీ కుమారుని యొక్క వివాహం అవుతుంది. నీ బిడ్డ లక్ష్యం పడతాడు, నీ భర్త మారు మనసు పొందాడు. ఇవన్నీ వదిలేసి ప్రార్థన చేసి, లేకపోతే ఫోన్లలో కొంతమంది జ్యోతిష్యంలాగా, చిలక పలుకుల్లాగా, లేకపోతే చిలక జోస్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. పలానా రోజు పలానా టైంకి పలాంటి జరుగుతుందని. మనకు కావాల్సిన చిలక జోస్యాలు, జ్యోతిష్కాలు, ప్రశ్నలు ఇవి కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది వాక్యం కావాలి. వాక్యం మనల్ని ధైర్యపరచాలి, వాక్యం మనల్ని నడిపించాలి. వాక్యం మనల్ని నడిపించగలదు. న్యాచురల్గా మనం జీవిస్తున్నప్పుడు సూపర్ న్యాచురల్ కోసం వెతకడం తప్పేం లేదు. కానీ అదే సమయంలో సూపర్ న్యాచురల్ని వైపే వెళ్ళిపోతూ స్పిరిచువల్ డైరెక్షన్లోంచి తప్పిపోవడం చాలా ప్రమాదకరం. స్పిరిచువల్గా ఉన్నప్పుడు సూపర్ న్యాచురల్ కార్యాలు జరుగుతాయి. మనము న్యాచురలే. న్యాచురల్ అయిన మన జీవితంలో స్పిరిచువల్ ద్వారా దేవుడు సూపర్ న్యాచురల్ కార్యాలు చేస్తాడు. అనుక్షణం అద్భుతాలు చేయడు, అనుక్షణం కూడా ఒక అద్భుతమే. ఈ క్షణం నుంచి మరొక క్షణంకు దాటాను, ఈ క్షణం నిలబడుతున్నాను, నిలబడ్డ నేను మరొక మాట పలికి మరో క్షణములోకి వెళ్ళాను, జారాను, ముందుకు సాగాను. గాడ్స్ గ్రేస్. వాక్యం చెప్తున్న వాళ్ళు ఎంతమంది చనిపోలేదు? పాడుతున్న వాళ్ళు కూడా స్టేజ్ మీద పడిపోయిన వాళ్ళు లేరా? ఈ క్షణం ఏం జరుగుతుందో నాకు తెలుసు, తర్వాత క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ కార్యక్రమం ముగిసేలోపు, ఈ ప్రసంగం ముగిసేలోపు నేను ఉంటానో లేదో నాకు తెలియదు. ఉంటాను అనుకుంటున్నాను అంతవరకే. హూ నోస్? తెలియను నాకు ఈ క్షణము, తెలియదు నాకు మరుక్షణము అన్నాడు భక్తుడు. అవును, నీకు తెలుసా మరుక్షణం? రేపేమి జరుగునో మనకు తెలియదు. రేపేమి జరుగుంటే అక్షరార్థంగా 24 గంటల తర్వాత అని కాదు అని అర్థం. ఫ్యూచర్ ఏంటో నీకు తెలియదు. రేపు అనేదానికి రూపు లేదంటారు, రేపు అనేదానికి ఖచ్చితమైన రూపు ఉంది. గమనించాల్సిన విషయం, రేపు అంటున్నప్పుడు ఫ్యూచర్ని గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ మూమెంట్, వీఆర్ ఇన్ దిస్ మూమెంట్, వీ డోంట్ నో వాట్ వుడ్ హ్యాపన్ ఇన్ ద నెక్స్ట్ మూమెంట్. కాబట్టి అతిశయించాల్సిన అవసరం లేదు. అతిశయ కారణాలన్నీ కొట్టివేయబడ్డాయి. మనం ఈ సమయంలో ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నిజాన్ని తెలపడానికి, రెండవది నడిపించడానికి. నడవలేని వాడిని, 38 సంవత్సరాలుగా నడవలేని వాడిని, వాడి కర్మ వాడు అనుభవిస్తున్నాడు, వాడి విధి రాత అంతేనని, వాడి యొక్క డెస్టినీని డిసైడ్ చేసేసి ఇంక అంతే, నువ్వు బెతస్తా కోనేరు దగ్గరే నువ్వు పెరుగుతూ, బెతస్తా కోనేరు దగ్గరే కొన్ని స్వస్థతలను చూస్తూ, బెతస్తా కోనేరులోనే అక్కడే ఉంటూ, రకరకాల రోగులను చూస్తూ ఒకరోజు నువ్వు తనువు జాలిస్తావు. ఇదే జరిగేది. నువ్వు ఎక్కడో పుట్టుండొచ్చు, బెతస్తాలో పెరగవచ్చు, నువ్వు బెతస్తాలో చచ్చిపోతావు. మనం ఎక్కడో పుట్టుండొచ్చు, మనము ఆ పుట్టిన చోటే, పుట్టిన విధానంలోనే, పుట్టినటువంటి విశ్వాసంలోనే ఉంటామని గ్యారెంటీ లేదు. అక్కడి నుంచి దేవుడు మనల్ని వేరొక చోట తీసుకొని వస్తాడు. అక్కడే మనం చనిపోతామని చెప్పలేము. అక్కడి నుంచి ఎక్కడికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడో మనకు తెలియదు.
ఎక్కడో కేరళలో ఉండాల్సినట్టు మేము, మా తల్లిదండ్రులు కేరళలో ఉండాల్సిన వారు, కానీ దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఏదో ప్రణాళిక, గాడ్స్ ప్లాన్. నది అవతల ఉండాల్సిన అబ్రహాం నది యువతలకు వచ్చేసాడు. ఒక కొత్త దేశం, ఆనాటి చరిత్రకారుల యొక్క మ్యాప్స్లో లేనటువంటి ఒక కొత్త దేశం, కనాను అనేటువంటి ఆ ప్రదేశానికి దేవుడు అబ్రహామును తీసుకువచ్చాడు. సరే, దేవుని స్తోత్రం. మనల్ని ఎక్కడికో దేవుడు నడిపించాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. మనం ఇక్కడే, మనకి చాలండి, ఈ ఊరే చాలు, నెల్లూరు చాలు, ఆంధ్రప్రదేశ్ చాలు అని మనం పరిమితులు మనం విధించుకుంటాం. లిమిటేషన్స్లో మనం ఉంటాం. నేను ఎక్కడికో తీసుకోపోవాలని దేవుడు అనుకుంటుంటే నువ్వు ఎందుకు ఇక్కడే ఉండాలనుకుంటావు? మీరు ఈ పర్వతము దగ్గర నివసించిన కాలము చాలు. ఇశ్రాయేలు ప్రజలతో మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమయ్యా ప్రజలారా, సహోదరులారా ఏంటిది, ఆగిపోయారేంటి? వై డిడ్ యు స్టాప్ హియర్? ఎందుకు ఆగారు? ఏమైంది మీకు? ఈ పర్వత సౌందర్యాన్ని చూస్తూ ఆగిపోయారా? ప్రదేశం యొక్క అనుకూలతలను చూసి ఆగిపోయారు కొంతమంది. పోయినాడు దేవుడు మాకు చిన్న ఇల్లు ఇచ్చాడండి, మేము ఎక్కడే ఉండిపోతాం, మేము ఎక్కడ చచ్చిపోతాం, దేవుని చెత్తమేమో కాదు. యు హావ్ టు గో సమ్వేర్. ఎక్కడో ఉండాల్సిన నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడే. చీకటిలో ఉండాల్సిన నన్ను వెలుగులోకి తీసుకొచ్చాడు. ఏదో అక్కడక్కడ గ్రామాల్లో, కరెంటు లేనటువంటి ప్రదేశాల్లో అక్కడ వాక్యం చెప్పుకుంటున్న నన్ను స్టూడియోలో నిలబెట్టాడు. నన్ను ఈ లైట్ల ముందు దేదీప్యమానమైన వెలుతురు మధ్యలో పెట్టాడు. ఈ భౌతికమైన దేదీప్యమానమైన వెలుతురు మధ్యలో పెట్టడం నాకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే, ఒకరోజు దీనికన్నా దివ్యమైన వెలుగు ఉండేటువంటి ప్రదేశంలో నేను వెళ్ళబోతున్నాను. దివ్య వెలుగు ఉండేటువంటి స్థలంలో, అనగా పరలోకంలో నేను ఉండబోతున్నాను. చీకటి లేనటువంటి, సూర్యుడు చంద్రుడు లేనప్పటికీ కూడా చీకటి లేనటువంటి ఆ రాజ్యంలో నన్ను ఉంచబోతున్నాడు. దీనికి ఒక సైన్ చెప్పాడు, ఇదే గుర్తు. దేదీప్యమానమైన భౌతికమైన వెలుగులో ఉన్నావు, దేదీప్యమానమైన ఆత్మ సంబంధమైన వెలుగులోకి మనల్ని తీసుకొని పోతాడు. తర్వాత నిలుపుటకు, ఒకటి ఆయన నిజం తెలుపుటకు, నడిపించుటకు, నిలుపుటకు, అంతేకాకుండా నింద కొరకు సిద్ధపడుట కొరకై యేసు ప్రభు యెరూషలేము పంపించబడ్డాడని మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. ఈ సమయంలో మనం యోహాను సువార్త 5వ అధ్యాయము 3-4 వచనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయం 3-4 వచనాలు. ఆయా సమయములకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించగలదు. నీరు కదిలినప్పుడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడే బాగుపడును కనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఉచ్చ కలసితులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. 5వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకున్నాం. 3-4 కలిసి మన తెలుగు బైబిల్లో ఉన్నాయి, కానీ ఇంగ్లీష్ బైబిల్లో విడివిడిగా ఇచ్చిన నేను చదువుతున్నాను. Hundreds of sick people were lying under the covered porches, the paralyzed, the blind and the crippled, all of them waiting for their healing. 4వ వచనం. For an angel of God periodically descended into the pool to stir the waters, and the first one who stepped into the pool of the waters filled would instantly be healed. ఎవరి స్తోత్రం. మనం చదువుకున్న మాటలు, స్వస్థత లేని జనులు, అది మన టైటిల్. పీపుల్ వితౌట్ హీలింగ్. స్వస్థపరచబడిన జనులని కాదు, స్వస్థత లేనటువంటి జనులు. స్వస్థత అనుభవించాల్సిన జనులే, కానీ స్వస్థతను అనుభవించకుండా స్వస్థతకు దూరంగా ఉన్నటువంటి ప్రజలు. పిల్లల రొట్టెను తినాల్సినటువంటి పిల్లలు, కానీ కుక్క పిల్లలు స్వస్థతను అనుభవిస్తున్నాయి, రొట్టెలను తింటున్నాయి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు నేను మీకు ప్రస్తావించాను. పిల్లలు రొట్టె తినాల్సినటువంటి పిల్లలు రొట్టెని తినకుండా నిర్లక్ష్యం చేశారు కనుక కుక్క పిల్లలు రొట్టెలు తింటున్నాయి. కుక్క పిల్లలు తింటున్నాయని కాదు, పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలు తింటూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. మనం కొద్ది జాగ్రత్తగా ఆలోచించాలి. స్వస్థత లేని జనులు, వీళ్ళకి ఎందుకు స్వస్థత లేదు? ఈ ప్రజల గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. స్వస్థత లేకపోవడానికి కారణం ఏంటి? కారణాలు బోల్డ్ ఉంటాయి, కానీ 4 విషయాలు మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. స్వస్థత లేని జనుల గురించి. మనం కూడా చాలాసార్లు స్వస్థత లేని జనుల్లాగా ఉంటాం. శరీర స్వస్థత లేకపోవచ్చు, మానసికమైన స్వస్థత లేకపోతే నెమ్మది, పీస్ ఆఫ్ మైండ్ లేకపోవచ్చు,
లేదంటే ఆత్మస్వస్థత అనగా సాల్వేషన్ లేకపోవచ్చు. 3 భాగాలకి స్వస్థత కావాలి. మన ప్రాణాత్మ దేహములకు, బాడీ మైండ్ అండ్ సోల్కి మనకు హీలింగ్ కావాలి. హీలింగ్ శరీరానికి మాత్రమే కాదు. 4 విషయాలు. మొట్టమొదటి విషయము నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. ఎక్సోడస్ 15:26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, వాక్యాన్ని శ్రద్ధగా విని ఆయన దృష్టికి దేవుని దృష్టికి న్యాయమైనది మాత్రమే చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలు కొన్నిటిని కాదు అన్నిటిని అనుసరించి అలా నడుచుకుంటే ముందుకు సాగితే నేను ఐగుప్తులకు కలుగజేసినటువంటి ఐగుప్తులకు రోగాలు నేనే కలుగు చేశాను, తెగుళ్ళు నేనే రప్పించాను. దేవుడైన యెహోవా తెగుళ్ళు రప్పించాడు. తన ప్రజలను బాధించిన వారికి తెగుళ్ళు రప్పించాడు. ఐగుప్తీయులకు వచ్చినటువంటి ఏ తెగులును ఏది మీకు రాని ఐ విల్ నాట్ అలౌ ఎనీ సిక్నెస్ దట్ ఐ అలౌడ్ టు ద ఈజిప్షియన్స్. నిన్ను స్వస్థపరచు యెహోవా అనగా మిమ్మల్ని, అనగా ఈ జనాంగాన్ని, పేరు పెట్టి పిలిచిన జనాంగాన్ని, ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చిన జనాంగాన్ని, గోషేను ప్రాంతంలో ఉన్నటువంటి జనాంగాన్ని, 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి జనాంగంతో చెప్తున్నాడు. నిన్ను జనాంగాన్ని మొత్తాన్ని ఒకరితో సింగిల్ పర్సన్ అన్నట్టుగా భావించి నిన్ను స్వస్థపరచు యెహోవానని మోషేతో మాత్రం చెప్పిన మాట కాదు అది. అహరోనుతోనో మిరియాముతో మాత్రం చెప్పిన మాట కాదు అది. వాళ్ళందరిని ఉద్దేశించి నాయకులైన అనుచరులైన అందరినీ ఒక్క మనిషిగా దేవుడు చూసి చెప్తున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవానే. ఐ ఆమ్ ద హీలర్, యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరిచేవాడిని నేనే. మొట్టమొదటి విషయము, వాగ్దానాన్ని మరిచినటువంటి జనులు అక్కడ ఉన్నారు. అక్కడ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. 5 మంటపాలు ఉన్నాయి, 5 విధాలైనటువంటి రోగులు ఉన్నారు వాళ్ళు అక్కడ. 5 మంటపాలు, 5 విధాలైన రోగులు. బాగుంది. అదే సమయంలో 5 పుస్తకాలున్న ధర్మశాస్త్రములోని సత్యాన్ని, నిర్గమకాండంలోని సత్యాన్ని, అనగా ధర్మశాస్త్రంలోని 2వ పుస్తకమైన నిర్గమకాండంలోని 15వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుకున్న వాగ్దానాన్ని వాళ్ళు మర్చిపోయారు. వాగ్దానాన్ని మరిచినటువంటి జనులు. దోస్ ఆర్ ద పీపుల్, దే ఫర్గాట్ ద ప్రామిస్. యెహోవా రాఫా అని తన నామాన్ని బయలుపరుచుకొని తాను ఏమై ఉన్నాడో, తాను ఎవరై ఉన్నాడో, తాను ఏం చేస్తాడని తెలియజేసినటువంటి దేవుని యొక్క వాగ్దానాన్ని మరిచిన జనుడు. దేవుని వాగ్దానాలు మర్చిపోకూడదు. అంటే డిసెంబర్ 31 వాగ్దానాల గురించి కాదు నేను మాట్లాడింది, బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ, దేవుడు మనతో చేసిన వాగ్దానాలన్నీ. మొట్టమొదటి విషయము, వాగ్దానాన్ని మరిచినటువంటి జనులు. వాగ్దానాన్ని గుర్తు చేసుకోలేదు. నిర్గమకాండంలో మారాకు మాత్రమే పరిమితమైన వాగ్దానం కాదు అది. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనంలో, నేను నీకు ఆరోగ్యమును కలుగు చేసేదను, నేను నీ గాయములు మాన్పేదను, ఇదే యెహోవా వాక్కు. స్వస్థతను గురించిన వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. 1-2 చాలా వాగ్దానాలు. వీటి ద్వారా మనం స్వస్థతను అనుభవించవచ్చు. స్వస్థత అనేది పిల్లల రొట్టె. హీలింగ్ ఇస్ ద చిల్డ్రన్స్ బ్రెడ్. మనము దేవుని పిల్లలము, మనం ఆ బ్రెడ్ తినాలి. నెల్లూరు ప్రాంతంలో రొట్టెల పండగ అప్పుడు సంతాన రొట్టె, కళ్యాణ రొట్టె, ఆ రొట్టె, ఈ రొట్టె అన్నట్టు, ఆరోగ్య రొట్టె అన్నట్టుగా. ఆరోగ్య రొట్టె తినమని కాదు, యేసు ప్రభు చెప్తున్నాడు, ఆరోగ్య రొట్టె తినాల్సిన అవసరమే లేదు, కానీ ఆరోగ్యమును నేను మీకు కలుగు చేస్తాను. ఐ ఆమ్ ద హీలర్. జీసస్ ఈజ్ ద హీలర్. యేసు ప్రభు స్వస్థపరిచేవాడైతే అపవాది జబ్బులు రప్పించేవాడు, సాతాను జబ్బులు రప్పించేవాడు. వాడు హీలర్ కాదు, వాడు డెస్ట్రాయర్. యేసు ప్రభు హీలర్, వాడు డెస్ట్రాయర్. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, మొట్టమొదటి మాట, వాగ్దానాన్ని మరిచినటువంటి జనులు. వాగ్దాన నిబంధనలు కలిగినటువంటి జనులు వాళ్ళు. కానీ ఇప్పుడేమో గుంపులుగా కుప్పలు తెప్పలుగా అక్కడ పడిపోయినారు. 5 మంటపాల నిండా కిక్కిరిస్తున్నారు జనాలు. ఎంతమంది ఉన్నారో తెలియదు. కుంటోళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, గుడ్డోళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, ఊచ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, ఊచ కాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇది పరిస్థితి. అంత హాస్పిటల్ లాగా ఉంది, అది దేవాలయం లాగా లేదు. రోగుల నిలయం లాగా ఉంది అది. ధర్మాసుపత్రి, గవర్నమెంట్ హాస్పిటల్ లాగా ఉంది అది.
సరే, మనం ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే వాగ్దానాన్ని మరిచినటువంటి జనులు వాళ్ళు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5, 6 వచనం. నిత్యము తిరుగుబాటు చేయుచు, నిత్యము ఎల్లప్పుడు, ఆల్వేస్, ఎల్లప్పుడు తిరుగుబాటు చేస్తూ మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు ఎప్పుడంట? మీరు నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు. మీరు తిరుగుబాటు చేసినంత కాలం మీకు తప్పదు శిక్ష. దెబ్బలు తింటున్నారు, తన్నులు తింటున్నారు. ప్రతివాడు ప్రతి ఒక్కడు, ఇజ్రాయెల్ జనాంగంలో ప్రతి ఒక్కడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమాయను. గుండె బలహీనమైందంటే హార్ట్ ప్రాబ్లం ఏదో ఉందని కాదు, స్టంట్ వేయాలని కాదు దాని అర్థం, వాల్వ్ ఏదో బ్లాక్ అయిందని కాదు అర్థం, హార్ట్ అటాక్ వచ్చిందని కాదు దాని అర్థం. ప్రతి వాని గుండె బలహీనమైపోయింది, వీక్ హార్టెడ్ అయిపోయారు, ఫెయింట్ హార్టెడ్ అయిపోయాడు. అనగా బలహీనమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు, ధైర్యము లేని వాళ్ళు, అధైర్యపడిన వాళ్ళు, గుండెలు కరిగిపోయిన వాళ్ళు. అటువంటిది వాళ్ళ పరిస్థితి. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. కిందాక ఒళ్ళంతా స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినా గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. చూడండి, ఒక రిపోర్ట్ అన్నమాట, ఒక హెల్త్ రిపోర్ట్ సమ్మరీ. 5, 6 వచనాల్లో ఇశ్రాయేలు పరిస్థితి. ఎద్దు గురించి, గాడిద గురించి మంచిగానే చెప్పాడు, అవి బాగానే ఉన్నాయి, కానీ మనిషే బాగలేడు. ఈ బాగలేని మనిషి, ఒక మనిషిని గురించి కాదు, ఇజ్రాయెల్ జనాంగం మొత్తాన్ని గురించి, ఇజ్రాయెల్ జనాంగం యొక్క సిచ్యువేషన్ గురించి. అలనాడు పాము కాటుకు గురైన వాళ్ళు, నొరగల కక్కుతో చావుకు సమీపించిన వాళ్ళు, మరణ ద్వారముకు పోకుండా దేవుడు మోషే ద్వారా వారిని ఉద్ధరించాడు. తర్వాత వారు చనిపోయారు, ఎందుకంటే అది వేరే విషయం. ఎందుకు చెప్తున్నట్టే, రెండో విషయం, పశ్చాత్తాపపడని వారు, దే హ్యాడ్ నో రిపెంటెన్స్. తిరుగుబాటు చేస్తున్నట్టే విధేయత లేని ప్రజలు, దే ఆర్ రెబలియస్ పీపుల్, రెబల్స్ వాళ్ళు. చూడండి, దేవునికి వ్యతిరేకంగా, దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడికి వ్యతిరేకంగా, మోషేకు వ్యతిరేకంగా, నాయకత్వానికి వ్యతిరేకంగా. ఈ రోజుల్లో కూడా అందరి పరిస్థితి అలా, తిరుగుబాటు స్వభావం అనేది అపవాదిని గుర్తుపెట్టుకోండి. ఆదాము తిరుగుబాటు చేశాడు, మొదటి ఆదాము తిరుగుబాటు, కడపటి ఆదాము యొక్క విధేయత. మొదటి ఆదాము యొక్క తిరుగుబాటు వలన లోకానికి పాపము, మరణం వచ్చింది, శాపం వచ్చింది. కడపటి ఆదాము యొక్క విధేయత వలన మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత వలన ఏమైందంటే, ఏం జరిగింది అంటే లోకానికి రక్షణ కలిగింది, నీతి కలిగింది, నిత్య జీవం కలిగింది. శాపం పోయింది, ఆశీర్వాదాలు వచ్చాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి మాట, వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఆ జనులు అంటే వాగ్దానాన్ని మరిచిన, ప్రభు యొక్క వాగ్దానాన్ని మరిచిన వాళ్ళు, పశ్చాత్తాపపడని వారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయం 45వ వచనంలో కూడా ఇంచుమించుటువంటి మాటను మనం చూస్తాం, చదవాల్సిన అవసరం లేదు. కానీ అనగా యోహాను సువార్త 5వ అధ్యాయానికి ముందు 2 లేకపోతే 4 అధ్యాయాల్లో మనం గమనిస్తే యేసు ప్రభు ద్వారా స్వస్థతలు జరిగాయి. అనగా 4వ అధ్యాయంలో ఒక అద్భుతం, 2వ అద్భుతం, ఇది 3వ అద్భుతం. అంతకుముందు కేవలం 2 మాత్రమే జరిగాయి అన్నాను కదా. బోల్డ్ అద్భుతాలు జరిగాయి, సూచక్రియలు బోల్డ్ జరిగాయి. వాటి యొక్క ప్రస్తావన తీసుకొని రాలేదు. మిగతా సువార్తలను మనం పోల్చి చదువుకుంటే ఇంకా అద్భుతాలు జరిగాయి. సరే, నా పాయింట్ ఏంటి అంటే, గతాన్ని మర్చిపోయారు. గతంలో ఏం జరిగింది, గతంలో జరిగిన దైవ కార్యాలను మర్చిపోయారు వాళ్ళు. వాగ్దానాన్ని మర్చిపోయిన వాళ్ళు, పశ్చాత్తాపపడని వారు. అంతేకాకుండా గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, గత చరిత్రలోని దైవ కార్యాలను మర్చిన వాళ్ళు, చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు మర్చిపోయిన వాళ్ళు, గతాన్ని గుర్తు చేసుకునే వాళ్ళు. మన పాప గతాన్ని మనం గుర్తు చేసుకోకూడదు, కానీ దేవుడు మనం రక్షించినటువంటి ఆ విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయంలో చివరిగా ఒక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను.
ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. 22:2. స్తోత్రం స్తోత్రం. ఆ పట్టణపు రాజవీధి మధ్యను, ఆ పట్టణపు రాజవీధి మధ్యలో ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను, ఆ నది యొక్క ఈవలను, ఆవలను జీవవృక్షముండెను. ఎస్, అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు, ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. నేను చదువుతున్నాను, చివరి మాట మాత్రమే చదువుతాను, మనకు టైం లేదు కాబట్టి. ద లీవ్స్ ఆఫ్ ది ట్రీ ఆఫ్ లైఫ్, జీవ వృక్షము యొక్క ఆకులు, ఆర్ ఫర్ ద హీలింగ్ ఆఫ్ ద నేషన్స్. ఆకులు స్వస్థత కోసం. ఈ రోజుల్లో ఆకులు, చాలా ఆకులు వాడుతున్నాం మనం స్వస్థతల కోసం. వాటిలోంచి ఔషధాలు తయారు చేస్తున్నారు, ఇది వేరే విషయం. ఎందుకు చెప్తానంటే, తమ భవిష్యత్తు ఏంటో భవిష్యత్తులోకి చూడలేని వారు. ఇప్పుడు రోగాలు ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో రోగాలు లేవు. భవిష్యత్తులో దుఃఖం లేదు, మరణం లేదు, కన్నీరు లేదు. అటువంటి రాజ్యంలో, అటువంటి ప్రదేశంలో ఇప్పుడు భారతదేశంలో ఉన్నాం, రేపు బ్యూలా దేశంలో మనం ఉంటాం. బ్యూలా దేశం అని పిలువబడినట్టు పరలోక రాజ్యంలో మనం ఉంటాం. తన జీవిత కాలమంతా రోగముతో బాధపడినట్టు లాజర్, కానీ మరణం తర్వాత తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకొని కూర్చున్న లాజర్. కురుపులు పొండ్లతో ఉన్నట్టు లాజర్ కాదు, అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజర్. ఈగలు కుక్కలు ముసురుకుంటున్నటువంటి, ఈగలు ముసురుకొని కుక్కలు నాకుతున్నటువంటి అటువంటి దేహం కలిగిన వాడు. ఇప్పుడు ఆ దేహం లేదు, కొత్త దేహం వచ్చింది. నిత్యత్వంలో మనం నూతనమైన దేహాన్ని ధరించుకుంటాం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. భవిష్యత్తును వీక్షించని వారు వాళ్ళు. భవిష్యత్తులోకి, ఫ్యూచర్లోకి చూడలేదు. దేవుడు మనకు ఒక అద్భుతమైన భవిష్యత్తును అనుగ్రహిస్తాడు ఆయన మాటల ప్రకారం జీవించినప్పుడు. ఆ రాజ్యంలో, పరిశుద్ధ పట్టణములో, ఆ ఆనందపురంలో మనల్ని ప్రవేశపెడతాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ జీవవృక్షము యొక్క ఆకుల గురించి ప్రస్తావన ఉంది. ఈ లోకంలో ఆకుల ద్వారా జరిగే స్వస్థతకు కొన్ని పరిమితులు ఉన్నాయి, కానీ నిత్యత్వంలో జరిగేటువంటి స్వస్థత అది అద్భుతమైనదనే సంగతిని మీకు గుర్తుకు చేస్తున్నాను. ఆ మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్వస్థత లేని జనుల గురించి, వాళ్ళు వాగ్దానాన్ని మరిచిన జనులని, అంతేకాకుండా పశ్చాత్తాపపడని ప్రజలని, అంతేకాకుండా ప్రభువా వారు గతాన్ని గుర్తు చేసుకునే వారని, భవిష్యత్తును ఏమాత్రం వీక్షించని వారని వారి గురించి మేము తెలుసుకున్నాం. మేము అట్టి వారై ఉండకుండా వారికన్నా భిన్నంగా జీవిస్తూ ముందుకు సాగుతూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో మన శాంతి టీవీలో ఆయన హెచ్చవలసినటువంటి కార్యక్రమంలో కలుసుకుందాం. మే గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.